2024 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పరిశీలిస్తే అందులో పేజీ నెంబర్ 47 మొత్తాన్ని పేదరిక నిర్మూలన అనే అంశానికి కేటాయించి బడాయి మాటలు చెప్పిన చంద్రబాబు 2014 నుండి 2019 వరకు ఎంతవరకు పేదరిక నిర్మూలన చేశాడు? 2004 ముందు చేసిన సర్వేలో 67% మంది బిలో పవర్టీ లైన్ ఉన్నారనే విషయము వెలుగు సర్వేలో తేటతల్లం అయింది. ఈ అంశంపై స్వేచ్ఛ మీడియా గతంలో ఒక వీడియో కూడా చేసింది. నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2015లో 11.77% ఉన్న పేదరికం 2018 నాటికి 12.31% పెరిగింది. చంద్రబాబు నాయుడు సంపద ధనికులకు పెంచుతాడు కానీ పేదలకు పెంచడు. అంటే ఆ అంశాన్ని ఈ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం మనం తెలుసుకోవచ్చు. పేదరికం 11.77% నుంచి 12.31% జరిగింది. అంటే బాబు గారి హయాంలో రాష్ట్రంలో పేదలు పెరిగారు. కానీ జగన్ హయాంలో 2 సంవత్సరాలు కరోనా సంక్షోభంలో చిక్కుకున్నా సరే ఏపీలో పేదరికం శాతం 6.60%కి 06%కి తగ్గింది. ఇటీవలి కాలంలో అది మరింత 4.9%కి తగ్గిందని నీతి ఆయోగ్ లెక్కలే తెలియజేస్తున్నారు. దీని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,19,718 మంది పేదరికపు కోరల్లోంచి తప్పించుకున్నారని స్పష్టమవుతుంది. వాస్తవాలు ఇలా ఉంటే గత ప్రభుత్వం హయాంలో పేదలను కాస్త నిరుపేదలుగా మార్చిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అని పూర్ టు రిచ్ అని ప్రజలను మోసం చేయటానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఇంటింటికి అభివృద్ధికి ప్రతి వ్యక్తి అభివృద్ధికి నివేదికలను తయారు చేస్తాను, మిమ్మల్ని అందరినీ ధనికులను చేస్తాను, లేకపోతే కుప్పంలో ఏదో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గట్టే కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తాను, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మాటలతో సరిపెట్టకుండా మేనిఫెస్టో రూపంలో కూడా చెప్పడం చూస్తుంటే ఇక ఆ పిచ్చి పీక్కి చేరింది అని మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చస్తే చేయడు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోడు. విజన్ 2020 అని ఒక డాక్యుమెంట్ తయారు చేశాడు కొన్ని గణాంకాలను పోగు చేసి. విజన్ 2020 ఏమైంది? విజన్ 2020 ఆయన 2020 నాటికి 23 స్థానాలకు పరిమితం అయిపోయింది ఆయన రాజకీయ పార్టీ. ప్రజలు టోటల్లీ రిఫ్యూజ్డ్ చంద్రబాబు నాయుడు ఇన్ 2019. అది ఆయన విజన్ 2020 ప్రభావం. అంటే పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుందని తెలుసుకోవడంగా నేను ఏదో ఆర్థిక సంస్కరణ తీసుకొస్తాను, అది తీసుకొస్తా, ఇది తీసుకొస్తానని మాయ మాటలు చెప్తాడు. ఆయన వెనక ఉండే శక్తులు కొన్ని కొత్త రకాల మాటలను ప్రయోగించి కొత్త రకపు అబద్ధాలు చెప్పడానికి ఆయనకు ఊతం ఇస్తాయి. ఆయన ఏదో పిచ్చోడి చేతిలో రాయిలాగా మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకు మాట్లాడుతుంటాడు? ఆయన చేసిన 2014లో చేసిన వాగ్దానాలు కానీ అమలు చేశాడా? ఒక సిద్ధాంతం మీద కానీ ఒక విధానం మీద కానీ ఆయన నిలబడి ఉన్నాడా? ఆయన అధికారంలో ఉండగా 43 పథకాలు పెట్టాడు. ప్రజలను చెప్పమంటే ఒక పథకం కూడా చెప్పలేరు. అంటే దే హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది పీపుల్. సోషల్ ఇంపాక్ట్ లేకపోవడంలో ప్రజలకు గుర్తు లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉండగా సమయంలో పెట్టిన పథకాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల గురించి కానీ అడిగితే చిన్నపిల్లలు కూడా ఏకరువు పెట్టే పరిస్థితి, ప్రజలు సామాన్య ప్రజలు కూడా చెప్పే పరిస్థితి. దీన్ని బట్టి సోషల్ ఇంపాక్ట్ లేని పథకాలు ప్రవేశపెట్టడం, వాగ్దానాలు చేయటం అది చంద్రబాబుకు అలవాటు. ఇప్పుడు ఆయనకు తోకగా పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అయ్యాడు కాబట్టి ఇదే ధోరణి కొనసాగుతుంది.